బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని సరస్వతి పుష్కరంగా పరిగణిస్తారు. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ. ఇది ఒక్కొక్క నదికి ఒక్కొక్కసారి వస్తుంది. ఈ 2025 సంవత్సరంలో సరస్వతి పుష్కరాలు మన తెలంగాణలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. మేము కూడా ఆ పుష్కర స్నానంలో పునీతులమవుదామని బయలుదేరాము. అసలు పుష్కరం అంటే ఏంటి? దాని వెనకాల ఉన్న పురాణ గాథ ఏంటి? అసలు కనిపించిన సరస్వతి నదికి పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు? ఈ వివరాలన్నీ ఈ వ్లాగ్ లో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సాధారణంగా పుష్కర పండుగలు 12 పవిత్ర నదులకు జరుపుకుంటాము. ప్రతి ఒక్కటి ఒక రాశి చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. బృహస్పతి మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి, కర్కాటకంలో ప్రవేశిస్తే యమునా నదికి, మిథున రాశిలో అయితే సరస్వతికి, వృషభ రాశిలో అయితే నర్మదాకు, సింహరాశిలో అయితే గోదావరికి, కన్యా రాశిలో అయితే కృష్ణాకి, తుల రాశిలో అయితే కావేరికి, వృశ్చిక రాశిలో అయితే భీమకు, మకర రాశిలో అయితే తుంగభద్రకు, కుంభరాశిలో అయితే సింధుకు, మీన రాశిలో అయితే ప్రాణహితకు, ధనుసు రాశిలో అయితే తపతి నదికి పుష్కరాలు వస్తాయి. చూస్తుండగా మేము పుష్కర్ ఘాట్కి చేరుకున్నాము. పుష్కరానికి 25 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. కానీ అక్కడ చూస్తే అంత ఫెసిలిటీస్ అయితే ఏమీ కనిపించలేదు. పార్కింగ్ నుంచి ఘాట్ 1/2 కిలోమీటర్ ఉందేమో. నడవలేని వారి కోసం ఎడ్ల బండి పెట్టారు. మెయిన్ ఘాట్ ఆపోజిట్ లో హెలీప్యాడ్ ఉందంట. హెలికాప్టర్ లో త్రివేణి సంగమం చూపిస్తారంట. ఈ రైడ్ కి పర్ పర్సన్ కి 4500 అయితే ఛార్జ్ చేస్తున్నారంట. సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారండి. సరస్వతి నది హిమాలయాల్లో ఉద్భవించి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్ గల్ఫ్ లోకి చేరుతుందంటారు. అయితే ఇది ఒకప్పుడు ఒక పెద్ద నదిగా ఉండేది, కానీ ఇప్పుడు ఎండిపోయిందండి. ఋగ్వేదంలో సరస్వతి నదిని నదీతమే అని పిలుస్తారు. అంటే ఉత్తమ నది అని అర్థం. ఇది హిమాలయాల్లో నుంచి ఉద్భవించి సింధు నదికి పశ్చిమాన, గంగా నదికి తూర్పున ప్రవహిస్తుంది. ఇక్కడ కాళేశ్వరంలో ముక్తేశ్వర లింగానికి ఉన్న నాసికా రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటకి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నది రూపంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడిందని చెప్తారు. అందుకే సరస్వతి నదికి గుప్తకామిని అనే మరో పేరుంది. కాశీ క్షేత్రంలాగే కాళేశ్వరం కూడా పిండ ప్రదానానికి ముఖ్యమైన క్షేత్రం అని చెప్తారు. కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారండోయ్. అసలు ఈ పుష్కరాలకు ఉన్న పురాణ గాథ ఏంటో ఒకసారి పరికిద్దాం. పూర్వము పుష్కరుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు బ్రహ్మ అనుగ్రహం కోసం కఠోర దీక్షతో తపస్సు చేశాడట. అతని తపస్సుకు లోకాలన్నీ వణికిపోయాయట. దేవతలంతా ఆ తపస్సు వల్ల పుట్టిన వేడికి తట్టుకోలేక అతని తపస్సును నిలపమని బ్రహ్మను ప్రార్థించారట. అప్పుడు బ్రహ్మ పుష్కరుని దగ్గరికి వెళ్లి అతని తపస్సుని ప్రశంసించి వరం కోరుకోమన్నాడు. పుష్కరుడు బ్రహ్మను దర్శించి స్తుతించి ప్రతి సంవత్సరం ప్రజలు తన పేరు తలుచుకొని తనను దర్శించి స్పర్శించి తరించేలాగా తనకు ఒక తీర్థ రూపాన్ని ఇమ్మని బ్రహ్మను వేడుకున్నాడట. అప్పుడు బ్రహ్మ త్వరలో నీ కోరిక సిద్ధిస్తుందని చెప్పి అతన్ని ఒక తామర పువ్వుగా మార్చి తనతో పాటు తీసుకొని వెళ్ళాడట. తామర పువ్వును సంస్కృతంలో పుష్కర పుష్పం అంటారు. ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మదేవుడు భూలోకంలో యజ్ఞం చేయడానికి సంకల్పించి భూమికి వస్తుండగా ఆయన కళ్ళకి ఒక దివ్యమైన అడవి కనిపించింది. ఆ సౌందర్యానికి ముగ్ధుడై కొంతసేపు అక్కడే ఉండి బ్రహ్మ హఠాత్తుగా తన చేతిలోని పుష్కర పుష్పాన్ని నేల మీదకి విసిరేశాడు. అప్పుడు ఒక పెద్ద ధ్వని పుట్టింది. ఆ శబ్దానికి కంగారు పడిన దేవతలు బ్రహ్మదేవి వద్దకు వచ్చి భూమి కంపించడానికి, భీకర శబ్దం పుట్టడానికి గల కారణాలు బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ, దేవతలారా, సకలలోక క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకు ముందు నేను ఒక పని చేశాను, అదేంటో వినండి. వజ్రనాభుడు అనే రాక్షసుడు పూర్వం నా గురించి తపస్సు చేశాడు. నేను వాడికి ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాను. వాడు మరణం లేని వరాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. నేనది కుదరదని, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదని మరొక వరం కోరుకోమని చెప్పగా వాడు పువ్వుగా మార్చబడిన తపస్వి చేతిలో తప్ప మరొకరి వలన మరణం లేకుండా వరం కోరుకున్నాడు. నేను వానికి ఆ వరాన్ని ప్రసాదించాను. వరగర్వంతో వాడు ఎందరో పిల్లల్ని చంపివేశాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చంపకోరి రహస్యంగా పాతాల నుంచి వస్తున్నాడు. అందుకే వాడికి ఇచ్చిన వరం ప్రకారంగా ఇంతకు పూర్వమే పుష్కర పుష్పంగా మారిన భక్తుణ్ణి ఆ ప్రదేశంలోకి విసిరివేశాను. వాడి శిరస్సు పగిలింది, భూమి కంపించింది. ఆ భీకర శబ్దమే మీరు విన్నది. నేను తామర పువ్వును విసిరిన చోట ఒక తీర్థం పుట్టింది. అదే పుష్కరిణి అనే పేరు కలిగిన నదీ తీర్థం. ఇది సమస్త ప్రాణులకు అత్యంత పవిత్రం, పుణ్యప్రదం. ఈ తీర్థంలో సకల నదీ జలాలను నేను ప్రవేశపెడుతున్నాను. సంవత్సరానికి ఒకసారి గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఈ జలాది దేవత పుష్కరుడు ఆయా నదిలోకి ప్రవేశిస్తాడు. అతని పేరు మీదుగా ఏడాదికి ఆ నదులకు పుష్కరోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో ఆ నదుల్లో భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకొని స్నానం చేసి ఉపవాసాలు, దానాలు, యజ్ఞాలు, పురాణ శ్రవణాలు చేసిన వారికి
ముక్కోటి తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. నాచే మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన ఈ పుష్కరిణి నది పుష్కరాలకు ఆది అవుతుంది. ఈ పుష్కరిణి నది చుట్టూ ఉన్న అరణ్యం ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఇక్కడికి వచ్చిన ఏ జాతి స్త్రీ పురుషులైనా బ్రహ్మజ్ఞానులవుతారు. బృహస్పతి ధనురాశిలో ప్రవేశించినప్పుడు ఈ పుష్కరిణి నదికి పుష్కర మహిమ ఆరంభమవుతుంది. ఆ సంవత్సరాంతం వరకు ఆ నదికి మహిమ ఉంటుంది. ఆ తర్వాత గురుడు మరొక రాశిలోకి మారగానే ఆ నదికి పుష్కర మహిమ చెందుతుంది అని బ్రహ్మ దేవతలకు వివరించాడు. బ్రహ్మ పుష్కరారణ్యంలో యజ్ఞం చేయాలని సంకల్పించాడు. దేవమానవ హితం కోసమే ఈ యజ్ఞం. విష్ణువు, శివుడు, దేవతలు దీనికి సహకరించారు. ఈ యజ్ఞానికి భృగువు, పోత, పులస్త్యుడు, అధర్వ్యుడు, మరీచి, ఉద్గాత, నారదుడు, బ్రహ్మ, సనకాదులు, దక్ష ప్రజాపతి మున్నగువారున్నారు. తీరా యజ్ఞ సమయానికి బ్రహ్మపత్ని సరస్వతి రాలేదు. యజ్ఞానికి సమయం మించిపోతుందనే ఉద్దేశంతో బ్రహ్మ మరొక స్త్రీని తన భార్యగా తీసుకుని రమ్మని ఇంద్రుడిని పురమాయించాడు. అప్పుడు ఇంద్రుడు ఒక గొల్లపిల్లని తీసుకొచ్చి బ్రహ్మకిచ్చి వివాహం చేశాడు. ఆమెయే గాయత్రి. గాయత్రి కలిసిన బ్రహ్మయజ్ఞం మొదలుపెట్టి ఇలా 100 ఏళ్లు యజ్ఞం సాగాక బ్రహ్మ భార్య సరస్వతి యజ్ఞానికి వచ్చారు. తీరా బ్రహ్మ పక్కన మరొక స్త్రీని చూచి బ్రహ్మకు దేవాలయాల్లో పూజ ఉండదని, సంవత్సరానికి ఒకసారి కార్తీక పూజ మాత్రమే ఉంటుందని చెప్పించింది. ఆ విధంగా ఒక బ్రహ్మనే కాదు సకల దేవతలను కూడా చెప్పించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తీయని వాక్కులతో సరస్వతీదేవిని ప్రసన్నం చేశాడు. దాంతో ఆమె తన ఆగ్రహాన్ని తగ్గించుకుని బ్రహ్మతో యజ్ఞంలో పాల్గొంది. తనను శాంతింపజేసిన విష్ణువును వరం కోరుకోమనగా విష్ణువు సరస్వతీదేవిని పంచ ఉపనదులతో కూడిన నదిగా భూలోకంలో వెలసి పాపులను పవిత్రులుగా చేయమని కోరాడు. వాగ్దేవి అందుకు అంగీకరించి సుప్రభ, కాంచన, ప్రాచి, నంద, విశాలక అనే 5 ఉపనదులతో కూడిన దివ్య నదిగా మారింది. ఈ నది బదరీ క్షేత్రం దగ్గర మానాను ప్రదేశంలో ఆరంభమై ఉత్తర భారత భూములు పుణ్యభూములను చేసింది. బ్రహ్మయజ్ఞం చూడ్డానికి వచ్చిన వికలాంగులు, గూనివారు సరస్వతిలో స్నానం చేసి అవయవలోపాలు పోగొట్టుకుని ఆరోగ్యవంతులయ్యారు. పూర్వం మంకర్ణుడు అని విప్రుడు ఉండేవాడు. అతను గొప్ప తపస్సు చేశాడు. ఒకనాడు అతని చేతికి దెబ్బ తగిలి చీరుకుపోయి అందులో నుండి కూరగాయల రసం ప్రవహించింది. అది తన తపశక్తిగా గ్రహించిన ఋషి తాండవ నృత్యం సంతోషం చేయడంతో మొదలుపెట్టాడు. దానికి జగత్తు అల్లకల్లోలమవగా దేవతలు ప్రళయమాపమని బ్రహ్మను ప్రార్థించారు. బ్రహ్మ రుద్రుడిని ప్రార్థించాడు. రుద్రుడు ఆ ముని దగ్గరికి వెళ్లి చేతి నుంచి శాకర సంకారతేనే ఇంతగా గంతులు వేయాలా అని తన చేతితో బొటనవేలు కొట్టుకొని అందులో నుండి భస్మాన్ని గుట్టలు గుట్టలుగా సృష్టించాడట. దాంతో ఆ మంకనుడు అహంకారాన్ని విడిచి శివుని పాదాలపై పడగా శివుడు సంతోషించి ఇలా చెప్పాడు: సరస్వతి నదీ తీరంలో తపస్సు చేయడం వల్ల నీకు ఈ శక్తి వచ్చింది. నువ్వు ఈ నదీ తీరంలో తపస్సు కొనసాగించు. అది నా అనుగ్రహంతో 1000 రెట్లు అవుతుంది. ఈ నదీ తీరంలో జపాలు చేసిన వాడు మరలా మననం పొందడు, అనగా పునర్జన్మ పొందడు అని చెప్పాడట. పుష్కరాల సమయంలో ఈ నదిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందట. ఇక్కడ తిలతర్పణాలు చేస్తే, నియమంగా ఉపవాసాలు, సువర్ణం వంటి పవిత్ర దానాలు చేస్తే పరబ్రహ్మానే పొందుతారట. అద్భుతమైన ఈ కథ పద్మపురాణంలో 18వ అధ్యాయంలో ఉంది. ఒకప్పుడు దేవలోకంలో బడబాగ్ని అనే పేరుతో ఒక భయంకరమైన అగ్ని ఉండేది. ఆ అగ్ని తేజస్సుకు దేవతలు అల్లాడిపోయి సరస్వతిని పిలిచి, ఓ సరస్వతి, బడబాగ్ని తీసుకుపోయి సముద్రంలో వేసేయి, దేవతలకు కూడా భయం తొలుగుతుంది. లేకపోతే బడబాగ్ని తన తేజస్సుతో మమ్మల్ని దహించి వేస్తుంది. నీవు బ్రహ్మపుత్రకువు, మాకు తల్లి వలె అభయమిచ్చి కాపాడు అనగా నేను బ్రహ్మాజ్ఞ లేనిదే ఏమీ చేయలేనంది. అప్పుడు దేవతలు బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మ అనుజ్ఞనివ్వగా సరస్వతీదేవి సముద్రానికి పయనమైంది. దేవతలు ఆమె ప్రయాణ సమయంలో శంఖాలు పూరించారు, డప్పులు మోగించారు, మంగళ ధ్వనాలు చేశారు. అప్పుడు సరస్వతి తెల్లని వస్త్రము, తెల్లని చందనము ధరించి చల్లని తేజస్సుతో ప్రయాణమైంది. గంగా యమునలు స్వయంగా వచ్చి సరస్వతిని సాగనంపారు. అప్పుడు సరస్వతి దేవలోకం నుండి ఉత్తర మహర్షి ఆశ్రమం చేరి ఒక జువ్వి చెట్టు కింద తన శరీరంను విడిచి నదిగా ఆవరించింది. ఆ జువ్వి చెట్టు విష్ణు స్వరూపం. ఇప్పటికి కూడా జువ్వి చెట్టును భక్తితో సేవిస్తారు. తదనంతరం శ్రీ మహావిష్ణువు బడబాగ్ని సరస్వతి నదిలో పారవేయగా సరస్వతి అగ్నిని తీసుకుని సముద్రంలో విడిచిపెట్టింది. బడబాగ్నిని మోసిన కారణం చేత సరస్వతి నది అంతర్వాహిని అయి భూమి మీద ఎక్కువ మొర జలప్రవాహం లేకుండా వెళ్లిపోయింది. అందుకే సరస్వతి మహాపాపనాశినిగా మారింది. మనస్ఫూర్తిగా స్నానం చేసిన వారు బ్రహ్మలోకాలు పొందుతారు. సరస్వతి నది తీరంలో వస్త్రదానం చేసిన వారు శివునికి వస్త్రదానం చేసినంత ఫలితం పొందుతారు. పుష్కర కాలంలో ఇక్కడ స్నానాంతరం ధనం విప్రుడికి ఇచ్చిన వాడు అనంత ఫలితం పొందుతాడు. అన్ని తీర్థాల్లోకి ఉత్తమ తీర్థం సరస్వతి తీర్థం. ఈసారి కాళేశ్వరంలో సరస్వతి ఘాట్లో 17 అడుగుల ఏకశిలా విగ్రహం సరస్వతీదేవిది ప్రతిష్ఠించారు. కాశీలో జరిగే గంగారతి లాగానే ఇక్కడ కూడా సరస్వతీదేవికి హారతిని 7 గంటలకు సాయంత్రం నిర్వహిస్తున్నారు. మీరు కూడా ఈ నెల 26వ తేదీలోపు సరస్వతి పుష్కరాలను వినియోగించుకుని ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను. సో ఇదండి ఈరోజు మన ట్రావెల్ బ్లాగ్. మీకు ఎలా అనిపించింది? ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్టయితే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ ఇందులో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.